మన్మధుడు డిస్టర్బ్ చేశాడు స్వామివారిని. మరి ఏం చేశాడు? కాల్చి పాడేశాడు, బూడిద చేశాడు. మరి ఎలా చేశాడు బూడిద? సూర్య నేత్రంతో చేశాడా? చంద్ర నేత్రంతో చేశాడా? అంటే జ్ఞాన నేత్రంతో చేశాడు. ఎక్కడ ఉంటుంది అది? ఈ భూమధ్యస్థానములో ఉంటుంది. అక్కడి నుంచే ఆయన భస్మం చేశాడు. రుద్రుని యొక్క నేత్రానికి 2 పవర్స్ ఉంటాయి, 2 యాంగిల్స్ ఉంటాయి. ఒకటి దహించేటువంటి శక్తి, రెండవది ఏంటంటే సంజీవిని శక్తి. సంజీవిని శక్తి అంటే ఏమిటిది? చనిపోయిన వాళ్ళని బతికించేటువంటి శక్తి. దక్షయజ్ఞములోన ఋషులు, మునుల, దేవతల కాళ్ళు, చేతులు, ముక్కు, చెవులు, గొంతు, తలకాయలు తెగి పడిపోయినాయి. అట్లా మహారుద్రుని తీసుకొని వచ్చారు బ్రహ్మ విష్ణువులు. మరి మహారుద్రుడు ఏం చేశాడు? ఏం చేయలే. ఆ తెగిపోయిన దేహాలను జస్ట్ అలా చూశాడు. అలా చూడగానే ఎవరి తలకాయలకు వాళ్ళకు వచ్చినాయి, ఎవరి చేతులు వాళ్ళకు వచ్చినాయి, ఎవరి కాళ్ళు వాళ్ళకు వచ్చినాయి. అటువంటి శక్తి మహారుద్రునికి ఉంటుంది. ఎప్పుడు కూడా మనము మహారుద్రుని యొక్క అనుగ్రహ శక్తిని చూడాలే కానీ ఆగ్రహ శక్తిని చూడకూడదు. అందుకే సిద్ధ గురువులకు, సిద్ధ మహాగురువులకు వాళ్ళ కళ్ళకు కూడా 2 పవర్స్ ఉంటాయి. వాళ్ళు కోపంగా చూడకూడదు, వాళ్ళు ఎప్పుడు ప్రేమతోనే చూడాలి. కోపంగా చూశారనుకోండి వచ్చేస్తాయి కిరణాలు పైకి. మీరు బాబా జీవితంలో చూస్తే ఇంకా నిప్పు కణికల్లాగా మెరిసేవంట కళ్ళు. చూడండి ఎందుకు అని అంటే ఆ 2 యాంగిల్స్ ఆఫ్ పవర్స్ ఆ కళ్ళకు ఉంటాయి.